మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్! హలో! వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజులుగా నర్సంపేట పట్టణంలో ఒకరింటి తర్వాత ఒకరింటి ముందట రక్తపు మరకలు పడడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా భయాందోళన చెందుతున్నారు. అంటే ఇది ఒక క్షుద్ర పూజలా లేకపోతే ఎవరైనా కావాలని చేస్తున్నారా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారు మన సుమన్ టీవీకి ఫోన్ చేసి మనల్ని ఆశ్రయించడం జరిగింది. అసలు రక్తపు మరకలు రోడ్డు మీద ఒకరు పోసి అంటే ఒక్కొక్కరు ఇంటి ముందట ప్రతిరోజు పోయడం అనేది చాలా భయాందోళన చెందుతుంది. ఇది పోలీస్ దృష్టికి తీసుకెళ్ళినా గూడా పట్టించుకోలేదని చెప్పేసి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొందరు ఉన్నారు మహిళలు. ఇదే కాలనీకి సంబంధించినటువంటి వారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు స్వప్న అండి. స్వప్న గారు, అసలు ఏం జరిగింది? ఈ రక్తపు మరకలు నర్సంపేట పట్టణంలో ఒకరింటి తర్వాత ఒకరింటి ముంగట ఇలా పడడం వల్ల చాలా భయాందోళన చెందుతున్నారని తెలిసింది. మీరు పోలీస్ దృష్టికి తీసుకెళ్ళినా గూడా ఎలాంటి పరిష్కారం లేదని చెప్పేసి తెలిసింది. అసలు ఏం జరిగింది? అసలు ఎలా మీరు కనుగొన్నారు? ఎట్లా కనుక్కున్నామంటే మా బాబు నైటు 11 గంటలకొచ్చిండు. ఆ టైంకి ఏం లేదు అక్కడ. మళ్ళా పొద్దున మేము 6 గంటలకు లేచేసరికి అక్కడ మంచిగా రోడ్డు మీద ముద్దలకు ముద్దలు ఇట్లా లొంటలాగా పడి ఉన్నది. మా గచ్చు మీద ఇట్లా చెయ్యితోని సల్లిండ్లు. అది సల్లింది చూసి మేము వెంటనే పోలీసోళ్ళకు ఫోన్ చేసినాం. మరి వాళ్ళేమన్నారు మేడం? పోలీసు వాళ్ళు ఇక్కడికొచ్చి అడిగినప్పుడు? వచ్చా అంటే వాళ్ళు అంటారు కదా, మేమెట్లా పట్టించుకోవాలి, మాకేది ఆధారం లేదు కదా మా కాడ, మీరే చూసుకోవాలి, మీరే సీసీ కెమెరా మీరే పెట్టుకోవాలి, మరి ఇక్కడ ఉన్న సీసీ కెమెరా పనిచేస్తాను లేదు అని అంటారు. అంటే మేము ఎట్లా పెట్టుకుంటాం సార్, మేము ఒక్కలం అంటే పెట్టుకుంటాం మా ఇంటి ముందు, మరి అన్ని ఇండ్లకు కూడా ఇట్లనే అవుతుంది కాబట్టి మేము పెట్టుకోలేము, మీరే చూడాలి, మమ్మల్ని కొంచెం పట్టించుకోవాలి, ఇట్లా మంచోళ్ళ వాళ్ళు దొంగల ఏంటిది అనేది మాకు అర్థమవుతాను. బ్లడ్ మాత్రం వాసన వస్తుంది, బాగా నీసు వాసన వస్తుంది అని చెప్పినాం. చెప్తే చూస్తాము, మీరు రాన్లి 9 గంటలకు వచ్చి మాకు అప్లికేషన్ రాసేయండి అని చెప్పిండ్రు. మొత్తం ఎంతమంది ఇళ్ళ ముంగట ఈ రక్తపు మరకలు కనపడ్డాయమ్మా? మాకా ఒకటి నలుగురు, నాలుగు నలుగురు నలుగురు 4 ఇండ్ల ముందు మాది సార్. వీళ్ళ వీళ్ళ రాత్రి వీళ్ళకి పోసింది తెల్లారి. అదే నైట్ తెల్లారి గురువారం నిన్న పొద్దున్న మా ఇంటి ముంగట ఉంది అదే రోడ్ కోడ్. ఇక భయభ్రాంతులు అవుతున్నాం. ఎన్నడైతే మాకు తెలియదు సార్. ఇన్ని రోజుల బట్టి మేము ఉంటాం కానీ ఎన్నడూ మాకు ఇది తెలియదు. ఇప్పుడు ఇక జనం మా వాడకైతే భయం భ్రాంతులం అవుతున్నాం. ఇక పోలీసు వాళ్ళు వీళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. మరి ఎట్లా చేస్తారో మరి ఇక అంటే మీకు సడన్ గా ఈ రక్తపు మరకలు అనేది ఎప్పుడు లేని విధంగా, అంటే నర్సంపేట పనిలో ఎప్పుడు ఇలా జరగలేదు. విలేజ్లలో ఇక్కడ ఊళ్ళలో ఎక్కువ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ ఇక్కడ జరగడం వల్ల మీరు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక భయం. భయం వేస్తుంది మాకు. బయటికి రావాలన్నా కూడా భయం వేస్తుంది, అట్లున్నది. మరి ఎన్నడూ లేందుకే మరి ఇట్లా ఎందుకు వస్తుంది మరి ఏంది మరి. ఇక కూర్చుంటేనే నిన్న వీళ్ళింటి కాడ కూర్చిండ్రు, మా పిల్లలు కూర్చున్నారని అక్కడ పోయకుండా మళ్ళీ వీళ్ళింటికి వెళ్ళి కూర్చిండ్రు. కాలనీలో ఒకరింటి తర్వాత ఇంకోరింటి కూడా రోజు పోస్తూ రక్తం పోస్తూ ఈ మరకలు పడడంతో, ఈ మరకలు రోడ్డు మీద ఉండడంతో వీళ్ళు పొద్దున ఊడ్చే టైంకి ఇవి ఉండడంతో వీళ్ళు చాలా భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ మరికొందరు మహిళలు ఉన్నారు. అంటే వాళ్ళ ఇంటి ముంగట కూడా అలానే జరిగిందట. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెవరింటి ముంగటమ్మా? నిన్న 7:30 ప్రాంతంలో పోసారండి. నేను బయట నుండి అంటే ఇంట్లోనే పని చేసుకుంటా ఉన్నాను. ఇక బయటికి వచ్చి చూసేసరికి పోసి వెళ్ళిపోయారు. ఎంతమంది పోసారో అని ఏం తెలియదు. కాకపోతే ఇది నిన్న ఇన్ఫార్మ్ చేసాం సార్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి చెప్పాము. వచ్చి చూసి వెళ్ళిపోయారు కానీ మాకు ఏం చర్యలు అనేది తీసుకోలేదు. కాకపోతే కొంచెం వాళ్ళు దృష్టిలో తీసుకొని మాకు ఇంటి ముందటనా కాకపోతే పక్కకైనా సీసీ కెమెరాలు పెడితే మాకు చాలా భయం కాకుండా కొంచెం జాగ్రత్త పడతామని అనుకుంటాను. ఇదంతా జరిగేది నైట్ టైమ్ లో జరుగుతుందా, డే టైమ్? నైట్ టైంలోనే అండి. మొన్ననేమో ఎర్లీ మార్నింగ్ ఒక ఇంటి పక్కన వేరే దగ్గర పోసారు. తర్వాత నిన్న 7:30 ప్రాంతంలో మా ఇంటి ముందట పోసారు అన్నాడు. ఇక్కడ మహిళలు కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు లేవు, ఎలాంటి ఆధారాలు లేవు, మేము ఎలా చూడాలమ్మా అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగిందట. కానీ ఇది ఎక్కువ నైట్ టైంలో జరుగుతుంది కాబట్టి నైట్ టైంలో ఒక రౌండ్ పోలీస్ పెట్రోలింగ్ అనేది ఇటు సైడ్ చేస్తూ ఉంటే వీళ్ళకు కూడా ఒక భయం అనేది ఉండకుండా ఉంటుంది. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక క్షుద్ర పూజల్లాగా ఒక రక్తం మరకలు అనేది, అంటే పొద్దున్న లేచి వాళ్ళ ఇంటి ముంగట గలవ ముంగట, ఇప్పుడు మన ఇంటి ముంగటలో మామూలుగా ఒక నిమ్మకాయ, ఒక ఎండు మిరపకాయలు కానీ ఎవరైనా తీసి పడేయడం కానీ ఇలాంటి జరిగినప్పుడే మనం చాలా భయపడుతూ ఉంటాము. ఆ రోడ్డు మీద
అది అలాంటి వస్తువులు ఉన్నప్పుడు వాటి మీద దాటాలన్నా కూడా చాలా భయంగా ఉంటుంది. అలాంటిది వీళ్ళ ఇంటి ముంగట ఒక రక్తము మరకలు కనపడగానే వీళ్ళు చాలా భయపడుతున్నారని చెప్పేసి ఇక్కడ మనతో పాటు ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు అంటున్నారు. కానీ కనీసం ఒక్కసారి మీరు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ నైట్ పెట్రోలింగ్ గాని ఇలాంటి ఒక 2-3 రోజులు ఒక దృష్టి సారించి న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాను. చెప్పండి మేడం, ఇలాంటి ఘటన అంటే ఇంత గతంలో కూడా ఎప్పుడు నర్సంపేట పట్టణంలో జరుగుండదు, ఎక్కువగా విలేజ్ లో జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగిందని అంటున్న మీ కాలనీలో అంటున్నారు, దీని మీద మీ స్పందన? ఇప్పుడు మా ఏరియా ఏంటంటే నర్సంపేట పూర్వ ప్రాంతము చెరపకాస్ అంటారు. 4 బాటల కూడమి. అక్కడ ఏ రోజు కూడా మాకు చిన్న ఇట్లా దిష్టి తీసి పెట్టడాలు అవి కూడా తెలియదు. అలాంటి ప్రాంతాన్ని ఎంచుకొని వరుస ఘటనలు ఆదివారం రాత్రి నుండి జరుగుతా ఉన్నాయి. ఆదివారం రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు పోశాల రాంబాబు అనే అతని ఇంటి ముందు ఇంటి లోపలికి వచ్చి ఇంత చాలా రక్తం తీసుకొచ్చి పోసినట్టుగా అక్కడ మాకు కనబడేది తెల్లవారేసరికి. దాని తర్వాత రోజు మళ్ళా గన్నోజు రవి గారి ఇంటి ముందు మళ్ళీ అదే విధంగా తీసుకొచ్చి పోయడము రక్తమే తీసుకువచ్చి ఒక మేకను కోస్తే ఎంతైతే వస్తుందో అంతంత రక్తాన్ని తీసుకురావడం 2-3 ఇండ్ల ముందు పోసి వెళ్ళడం జరుగుతుంది. ఆదివారం రాత్రి నుండి మొదలైన ఈ ఘటన ఇప్పటి వరకు 5 ఇండ్ల ముందు జరిగింది. మళ్ళీ ఇక్కడ గన్నోజు వేణు వాళ్ళ ఇంటి ముందు నిన్న, అదే విధంగా సదానందం అని కట్కే సదానందం వాళ్ళ ఇంటి ముందు ఇట్లా వరుస ఘటనలు జరగడం వల్ల ఆడవాళ్ళంతా తీవ్ర ఆందోళనకు గురైతా ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఇళ్లలో కూడా ఇంతకుముందు విషాద సంఘటనలు జరిగి బాధల్లో ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. మాకు ఇంకా ఏం జరుగుద్దో అని వాళ్ళు బాధలో ఉన్నారు. పోలీసులకు జరిగిన ప్రతిసారి సమాచారం ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు మీరు టీవీలు పెట్టుకోండి, కెమెరాలు పెట్టుకోండి అని చెప్పి వెళ్ళడమే జరుగుతుంది తప్ప రాత్రిపూట పెట్రోలింగ్ చేయడం లేదు అనేది మా యొక్క అభిప్రాయము. ఎందుకంటే ఇది ఎన్నడూ తెలియని చర్య. ఒక ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టిపోతేనో లేకుంటే పసుపు కుంకుమ వేసిందంటేనో భయపడే రోజులు. మహిళలంటేనే స్వతహాగా ధైర్యం తక్కువగానే ఉంటారు. అలాంటి సందర్భాలలో రక్తం కనబడుతుంటే లేవగానే ఏ రోజు ఏ ఇంటి ముందుకు వస్తుందో ఈ ద్రవము ఈ ఉపద్రవం అనే రీతిలో భయానికి గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు స్పందించాలి, పెట్రోలింగ్ చేయాలి. అసలు వీళ్ళు ఇది ఏమన్నా కావాలని చేసే చర్యలా, లేకుంటే ఇంత సైంటిఫిక్ గా డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా నిజంగా ఇట్లాంటి మూఢనమ్మకాలతో జనం ఉన్నారా? వారిని అవగాహన కల్పించాలి, పెట్రోలింగ్ చేయాలి, దీన్ని నివారించాలి. లేని పక్షంలో ఇది ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. నిన్న గన్నోజు వేణు వాళ్ళ ఇంటి ముందు అయితే ఆమె అక్కడే కూర్చొని ఉంటది, ఆ లోపలి పోగానే ఇంత తీసుకొచ్చి పోసిపోతాను. అసలు ఏం జరుగుతుంది అని భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి పోలీసు వాళ్ళు వెంటనే దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. డబ్బు స్తోమత అందరికీ ఏమి ఉండదు. సీసీటీవీలు ఒక చోట ఒక కార్యక్రమం ఒకటి ఇష్యూ అయినప్పుడు ఆడ పెడతారు. మొత్తంగా ఇట్లా అనేది ఆలోచించినప్పుడు ప్రభుత్వము కావచ్చు, దానికి పోలీసు యంత్రాంగం కావచ్చు చర్యలు తీసుకోవాలి. అన్ని చోట్లలో కూడా నిఘా కెమెరాలు ఉండాల్సిందే. అది కూడా వారే తీసుకోవాలి చొరవ అనేది. అంతకుముందు ఒకటి ఉంది, అది పనిచేయడం లేదు. దాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి పనిచేసేటట్టు చేయాలని కోరుతా ఉన్నాం. మహిళలందరూ ఆందోళనగా ఉండారండి. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలి, దీన్ని ఎదుర్కోవాలి. పోలీసు వారు కూడా స్పందించాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉంటున్న మహిళలు మరియు భారతి గారు చెప్పేది ఏంటంటే, ఇది వరుసగా జరిగినటువంటి ఘటనలు. అంటే ఒకరింటి తర్వాత మరొకరింటి ముందట ప్రతిరోజు ఇలా జరుగుతూ పోతుంది. ప్రతిసారి మేము పోలీసులకు కంప్లైంట్ గానీ వాళ్ళకు పిటిషన్ రూపంలో ఇస్తున్నాం కానీ వాళ్ళు వచ్చి చూడడం జరుగుతుంది, కానీ మా మీద ఎలాంటి దృష్టి సారించట్లేదని చెప్పేసి ఇక్కడ బాధితులు మన సుమన్ టీవీతో వాపోతున్నారు.